నడుము బెల్ట్ లేకుండా నడవలేవా? ఈ నడుము నడవలేదు. ఎన్నాళ్ళ నుంచి నీకు ఈ నడుములో బలహీనత? 3 నెలలు. చూద్దాం దేవుని శక్తి ఎలా ఉంటుందో చూద్దరు. నడుము భాగం మీద పనిచేస్తున్న దురాత్మ యేసుక్రీస్తు నామములో నా చేతులతో నిన్ను బయటకు తీసుకొస్తున్నాను. యేసు నామములో స్వస్థతలు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నడుము భాగము బలహీనపరచబడ్డది. ఎన్నాళ్ళ నుంచి నీకు ఈ నడుములో బలహీనత? 3 నెలలు బట్టి 3 నెలలు. నాకు నడుము నొప్పి నుంచి నా బిడ్డకి, నాకు నా చిన్న కొడుక్కి మనశ్శాంతి లేదు. నా కోడలు దూరం అయిపోతుంది. ఈ నడుము బెల్ట్ లేకుండా నడవలేవా? ఇప్పుడు ఈ నడుము నడవలేవు. నా ప్రశ్న అన్నారండి, నేను చేయించుకోలేనన్నాను. ఈ బెల్ట్ మీద నడుస్తున్నాను. చూద్దాం దేవుని శక్తి ఎలా ఉంటుందో చూద్దరు. ఒకసారి బిగ్గర ఒకసారి లేనండి. ఐ ప్రేయింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ నడుము నొప్పిని కలుగు చేసిన చీకటి ఆత్మ, ఈ శరీరములో నడుము భాగం మీద పనిచేస్తున్న దురాత్మ యేసుక్రీస్తు నామములో నా చేతులతో నిన్ను బయటకు తీసుకొస్తున్నాను. గట్టిగా చెప్పలు కొట్టండి. ఆ బెల్ట్ తీసేయబడు. రిమోలో సరం బెల్ట్ రసరంధ్రకేమేం. గట్టిగా చెప్పలు కొట్టండి. ఇప్పుడు నడువమ్మ ఇలా వచ్చాయి, వదిలేయండి. గట్టిగా చెప్పలు కొట్టండి. ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాయి. చెప్పలు కొట్టాలా? ఇప్పుడు చెప్పు, నీకు నీ నడుములో నొప్పి కనపడుతుందా? లేదయ్యా. చెప్పలు కొట్టండి. హల్లెలూయా. ఎప్పటి నుంచి నీకు ఈ బెల్ట్ వేసుకుని తిరుగుతున్నా? 3 నెలలు పెట్టించి. 3 నెలల్లో ఈ బెల్ట్ లేకుండా నడవలేవు. అక్కడ కూడా నువ్వు వాంతింగ్ అయిపోయింది అయ్యా. వాంతింగ్ వచ్చేసింది. వాంతి చేసుకున్నానయ్యా. ఇప్పుడు ఎట్లుంది నీకు? ఇప్పుడు బాగుందయ్యా. గట్టిగా చప్పలు కొట్టండి. ఎవరు నేను ముట్టుకున్నారు, బాగు చేశారు? యేసయ్యకి స్తోత్రం చెప్పు. యేసయ్య ఎంతో ఇష్టమండి నాకు. యేసయ్య అంటే హల్లెలూయా. ప్రార్థన మాను, శనివారం స్త్రీల కుటుంబాన్ని. గట్టిగా చప్పలు కొట్టండి. యేసు నామములో స్వస్థతలు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. గట్టిగా చప్పలు కొట్టాలా? వెళ్ళిపోయి నీకు బెల్ట్తో పని లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి.